అందరికీ నమస్కారం అండి. ఫిదా లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడు నాకు కుబేరాలో గొప్ప ఫైట్ మాస్టర్గా అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్లా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే శేఖర్ సార్ ఏంటంటే చిన్న సెట్ బాయ్ నుంచి అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆయన చాలా ప్రేమగా ఉంటారు, అన్కండిషనల్ లవ్ చూపిస్తారు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ వర్కింగ్ విత్ యూ. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సూర్య గారు ఇక్కడ లేరు, అలాగే చైతన్య మ్యామ్, అజయ్ గారు వీళ్ళంతా బ్యాక్ బోన్గా ఉండి అన్ని ఫైట్స్ సక్సెస్ఫుల్గా నాకు సింగిల్ కార్డ్గా చేయడానికి సహకరించారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మన ఇండియన్ ప్రైడ్ అన్నారు, పాన్ ఇండియా తలైవర్ ధనుష్ గారికి కూడా వణకం సార్, వణకం. సో సార్ అయితే మీ అందరికీ తెలిసిందే, చెప్పనక్కర్లేదు. ఆయన డెడికేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. లొకేషన్లో ఎలాగంటే చాలా ఇబ్బంది పెట్టాము షార్ట్స్లో కూడా, అన్నిట్లో చాలా పాజిటివ్గా ఏది కూడా చేయనంటూ అన్నీ నవ్వుతూ చేశారు. అందులో మెయిన్గా డంప్యార్డ్లో 3-4 రోజులు రష్మిక మేడం గారు ఉన్నారు. అందులో అందరూ చాలా ఇష్టంగా కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కింగ్ నాగ్ సార్, ఆయన అయితే ఎలక్ట్రిఫైయింగ్, అలాగే మాస్ వేరే లెవెల్. చెప్పాలంటే అసలు షార్ట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయేవాళ్ళం మేము, కట్ చెప్పకుండా అలా చేశారు. చాలా అంటే ఇంకోటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న కొత్త హీరోలకు మించి వాళ్ళు ఎంత ఈక్వల్గా చేస్తారో అలా ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు. రోప్ షాట్ చేయాల్సినవి కూడా డైరెక్ట్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శేఖర్ సార్ గారితో ఇది 3 సినిమాలు చేశాను, ఆయనకి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని అవకాశాలు ఇస్తారని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ ముగాఫీ, థ్యాంక్ యూ.